ఫ్యాన్సీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా పట్టానం సేల్ 2.0. అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, వధూవరులు అంటే పెళ్లి కాక ముందు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవటం సర్వసాధారణం అయిపోయింది. ఒకరి గురించి ఒకరు అభిప్రాయాలు తెలుసుకోవటం. ఈ అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో ఏ ఏ విషయాల్ని ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు? అంటే తన పుట్టింటికి సంబంధించిన ఏ విషయాల్ని షేర్ చేయొచ్చు, తన పర్సనల్కి సంబంధించి ఏ విషయాల్ని షేర్ చేయొచ్చు? అబ్బాయి గురించి కూడా మాట్లాడుకుందాం, ఇంకొక టాపిక్లో మాట్లాడుకుందాం. సాధారణంగా ఇది డిపెండ్స్ ఆన్ జయ. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయాక అని అంటున్నారు కాబట్టి అంటే పెళ్లి అనేది ఫిక్స్ అయిపోయింది. అవును, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కొత్త జీవితం ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు సాధారణంగా ఒక అట్రాక్షన్, ఆకర్షణ ఎక్కువ ఉండేటటువంటి సమయం. ఇంట్లో వాళ్ళంతా ఫ్రీడమ్ ఇచ్చేసి ఉంటారు. అలాగే వీళ్ళిద్దరికి ప్రైవసీ ఎక్కువ టైం దొరుకుతూ ఉంటుంది. అంటే అఫీషియల్గా నిన్నటిదాకా ఎవరితోటి మగవాళ్ళతోటి ఎట్లాగా వెళ్ళొద్దు చెయ్యొద్దు అనేదంతా ఇప్పుడు అఫీషియల్గా పెద్దవాళ్లే పంపిస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి జయ. ఎక్కువగా అంటే వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి అయితే కొంతమంది ఆడపిల్లలు ఎక్కువగా చేస్తుంటారు, కొన్ని చోట్ల మగపిల్లలు కూడా ఎక్కువనే చేస్తుంటారు. ఏదో కొత్తక వింత పాతక రోత అనే సామెత ఉంది చూసారు. అబ్బోబ్బో ఇప్పుడు నేను చేసుకోబోయే ఈయనే యువరాజు, ఇంకేముంది, మనం అన్ని సామ్రాజ్యాలకి మనమే యువరాణి అని అలాంటి ఒక తేలిపోతూ ఉంటారు. అలాగే అబ్బాయి కూడా ఇప్పటిదాకా కని పెంచినటువంటి తల్లి తండ్రి, చదువు చెప్పినటువంటి తన కోసం కష్టపడినటువంటి అక్క అన్నయ్య ఇవన్నీ వేస్ట్. అవును, మర్చిపోతుంటారు, అన్ని మర్చిపోయి మన భార్య. అందుకే అంతే కదా పెళ్ళాం బెల్లం అని అట్లాంటి సామెతలన్నీ ఇలాంటి వాటిని బట్టే వస్తుంటాయి. సో కాబట్టి నా భార్య ఒక్కదే సూపర్, వీళ్ళంతా వేస్ట్. ఇంకా కొన్ని చోట్ల కొంత కరెక్ట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఏమి లేకపోయినా ఉంటుంది. అంటే భార్య బ్రహ్మాండమైన సూపర్ పెద్ద ఉద్యోగంలో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఏదో 10 దేశాలు తిరిగి వచ్చేసి మహా హైఫైగా ఉందనుకోండి, అబ్బా ఏమిటి మా అమ్మ నాన్నలకి ఇంత తెలీదు, మా అక్కకి ఇంత తెలీదు, నా భార్య చూడు ఎంత సూపరు అని వీళ్ళని చులకన చేయటం, తన వాళ్ళని తానే చులకన చేయడం పురుషుడు. అది తాను చేయడమే కాకుండా అనుకోవటమే కాకుండా ఇక కొత్త మోజులో మొత్తం ఈ అమ్మాయికి చెప్పేస్తుంటాడు. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే, ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే ఇక మొత్తం తరతరాల చరిత్ర మొత్తం తీసుకొచ్చి అక్కడ ఎవరు తెలివిగా ఉన్నారో వాళ్ళు వింటుంటారు చక్కగా. ఇది కరెక్ట్, వింటుంటారు, పక్క వాళ్ళు మొత్తం చెప్పేస్తూ ఉంటారు. ఇక ఈ అట్రాక్షన్ దాటిపోయాక ఒక 3 నెలలు 6 నెలలు 8 నెలలు అయిపోయాక ఇక మొత్తం కలర్ ఫేడ్ అయిపోయి అసలు ఇంకో రకాలన్నీ బయటకు వస్తుంటే జీవితాంతం దొప్పి పడుచుకోవడం. మన స్వభావం ఎలా ఉంటుందంటే మనం కొట్టుకుంటాం తిట్టుకుంటుంటాం మన ఇంట్లో, తిరిగి మళ్ళీ కలిసిపోతుంటాం. అవును, కానీ ఎప్పుడైతే కొట్టుకుంటాం తిట్టుకుంటాం, ఇలా అయింది, నేను ఇలా సఫర్ అయ్యా, నాకు ఇలా ఇబ్బంది అయింది, వాడు అలాంటి వాడు, మా అన్న ఇలాంటి వాడు, మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటి వాడు అనుకుంటూ నెగిటివ్ న్యూస్ ఎప్పుడైతే నువ్వు క్యారీ చేస్తావో ఆ నెగిటివ్ పాయింట్స్ నువ్వు తీసుకున్నంత పాజిటివ్గా వాళ్ళు తీసుకోలేదు, ఎదుటివారు వాళ్ళకి నచ్చదు. ఎందుకు ఆయన అలా, ఇంకా ఆయన ఎలాంటి క్యారెక్టర్ అని ఆల్రెడీ నువ్వే చెప్పేశావు కాబట్టి ఇక నువ్వు తర్వాత ఫ్యూచర్లో ఇంకా దాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి నీకు అవకాశం ఉండదు. వాడు ఎంతన్నా నేను పడతానండి, నా తమ్ముడండి, నా అన్న అండి అని నువ్వు చెప్పిన నీకు సిగ్గు లేదు, శరం లేదు, వాడు తూగొట్టినా పోతావు నువ్వు, వాడు చులకం చేస్తాడు, వాడి మెంటాలిటీ చిన్నప్పటి నుంచి అంతే, తనేదో చూసినట్టు. సో ఇలాగా దాన్ని స్టాంప్ వేసేస్తారు. స్టాంప్ వేసేసి రిపీటెడ్గా అంటుంటారు. యువతలు దీనివల్ల 2 నష్టాలు. రిపీటెడ్గా అంటుండడం వల్ల ఈమె కూడా ఆయనలాగా నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి అడ్జస్టింగ్, ఇప్పటిదాకా ఏ నేచర్ ఉందో అది వదిలిపెట్టేస్తుంది. దానివల్ల బంధాలు దూరం అయిపోతాయి ఒకటి. రెండో నష్టం ఏంటంటే తనకి ప్రేమ ఉంటుంది కానీ భర్త బాగా తీవ్రంగా, ఎందుకంటే అతనికి మైండ్లో పడిపోయింది వ్యతిరేకంగా, ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు, తనకి అనుకూలంగా కలుగుతుంది, ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. అందుకని ఎవరిని ఎలా తెలుసుకుంటారో అర్థం చేసుకుంటారో వాళ్ళే కాలానుగుణంగా నేర్చుకుంటూ తెలుసు, కొంత సమయం తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోకండి. అలాగే నీ గతం గురించి కూడా మాట్లాడద్దు. గతం అంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న లవ్ అఫేర్ ఉండడం, లవ్ అఫేర్ ఫెయిల్ అయిపోయి ఉండడం, ఇలాంటివేవేవో ఉంటుంటాయి చిన్న చిన్నవి. లేకపోతే తన ప్రమేయం లేకపోతే ఎవరో తన వెంట పడడం, ఇలాంటివి కూడా ఉంటుంటాయి. ఊరికే అదొక నాకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ అబ్బాయి ఉండేవాడు నా వెంట పడేవాడు, ఇతను ఎలాంటి స్వభావం నీకు తెలియదు కదా, వెంటనే ఎలా తెలుస్తుంది?
స్వభావం ఎప్పుడు అర్థం అవుతాయంటే కష్టాన్ని నష్టాన్ని పంచుకునే టైంకి అర్థమవుతుంది. దానికి ఎదుటి కొంత మనసు టైం కావాలి. తప్పకుండా కావాలి. జీవితంలో బాధ్యతలు పంచుకోవాలి కదా, అప్పుడు అర్థమవుతుంది ఎదుటి వాళ్ళ రంగు. ఇప్పుడు ఏం బాధ్యతలు లేవు, ఇద్దరికి హాయిగా చక్కగా చీర్ఫుల్గా ఉన్నారు, అప్పుడు అర్థం కాదు స్వభావం, పూర్తి స్వభావం అర్థం కాదు. నాకు ఇష్టమైన ఇప్పిస్తున్నాడు కాబట్టి మంచివాడు, ఇవన్నీ ఉత్తమ అంటే మనం స్వచ్ఛంగా ఉండాలి, మనసులో ఏది దాచుకోకూడదు. సో పూర్తిగా ప్రతిదీ చెప్పేసి అంటే ఓపెన్ గా ఉండాలి, వైట్ పేపర్ లాగా నేను ఉండాలి అని ఆ భావనతో నేను అబద్ధం చెప్పకూడదు కదా అనే ఉద్దేశంలో కూడా కొంతమంది చెప్తుంటారు. కరెక్ట్. కానీ నేను ఆ విషయంలో ఒక సలహా చెప్పదలుచుకున్నాను జయ. ఆడపిల్లలకి ప్రధానంగా నేను ప్లెయిన్ వైట్ పేపర్ లాగా అన్నీ చెప్పేసాను, నేను చాలా ఓపెన్ అని నా భర్తకు కూడా అర్థం అవ్వాలి, నాకు కూడా మనసు ఫ్రీగా ఉండాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటిదంతా ఒక జీవితం, ఇప్పుడు మీరు అది కాదు, మీ గోత్రం మారుతుంది. కాబట్టి వెనకవి ముందుకి క్యారీ చేయొద్దు. మీ గోత్రం మారుతుంది అంటే నువ్వు ఇది కాదు, ఇంకా నువ్వు ఇది కానప్పుడు ఇదెందుకు మూసుకెళ్ళి అక్కడికి పెడుతున్నావు? పెట్టద్దు. ఎందుకంటే ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో, కాలం ఏ మనిషిని ఏ ప్రకారంగా మార్చేస్తుందో తెలియదు, ఎవరికి తెలియదు. ఇవాళ చాలా స్నేహంగా ఉంటాం, 2 ఏళ్లలో బద్ధ శత్రువులు అయిపోతాం. బయట వాళ్ళైతే పర్ల మాట్లాడకుండా ఊరుకోవచ్చు, కానీ అదే భర్తతోటైతే జీవితం కోల్పోతారు కదా, అదే భార్యతోటైతే నీకు పోతుంది కదా జీవితం. అందుకని నాకు అనిపిస్తుంది, అంటే అబద్ధం చెప్పకూడదు అనే ఒక భావన, అబద్ధం చెప్పకు నిజము చెప్పకు, స్తబ్దుగా ఉండిపోమంటారు. ఏముంది అవసరం? అసలు అవసరమైన టాపిక్స్ కూడా కావు కదా. ఏం అవసరం జీవితానికి? ఏం అవసరం అవి? జీవితానికి ఏమన్నా అవసరం? నీ ఫ్లాష్ బ్యాక్లు ఏమీ లేదు కదా. ఇప్పుడు నువ్వు వాంటెడ్లీ తప్పు చేసిన దానివి అయితే, వాడివైతే పోనీ ఎలాగైనా దాన్ని ముందు క్యారీ చేయవు. నువ్వు ప్లెయిన్ గా ఉందామనే చెప్తున్నావు నువ్వు. అవును, వద్దు. అంత అతి మంచితనం అన్ని వేళల్లో కూడా మంచి చేయదు. స్ట్రైట్ గా పెరిగిన చెట్నే ముందు కొట్టేస్తారు. కాబట్టి అన్ని వేళల్లో సందర్భం ఆలోచించుకోకుండా ఆ అట్రాక్షన్లో పడిపోయి గబా 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 ఏవో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండి చేసినా ఉండక చేసినా అవి ఏవి కూడా షేర్ చెయ్యకపోవటం అనేది కరెక్ట్ నిర్ణయం. ఫ్యామిలీకి సంబంధించి కూడా వద్దు. ఎందుకంటే ఇక పైన వస్తున్నారు, అందరం ఒకటే ఫ్యామిలీ కదా, తెలుసుకుంటారు స్లోగా. నువ్వు చెప్పేది ఏముంది? నువ్వే తప్పేమో, వాళ్ళు బయట వాళ్ళే కరెక్ట్గా తెలుసుకుంటారేమో. కాబట్టి అసలు ఏదే చెప్పద్దు. టైం విల్ టీచ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా మన అభిప్రాయాల్ని, మనకి వీళ్ళు నచ్చరు కాబట్టి నా మొగుడికి కూడా నచ్చకూడదు అనే కూడా చాలా ఇంపోజ్ చేస్తుంటారు. అంత కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎందుకంటే దానివల్ల నువ్వు మంచి ప్లెజెంట్ ఫ్యూచర్ని కోల్పోతావు. నీ ఫ్యూచర్ ఆలోచించుకో, మీ టుగెదర్ ఫ్యూచర్ ఆలోచించుకో, మీ లైఫ్ ప్లానింగ్ స్కెడ్యూల్ చేసుకోండి, ఆశయాలు కొన్ని లక్ష్యాలు పెట్టుకోండి. సో అందులో వ్యక్తిగతం, కుటుంబగతం, సమాజగతం మనం ఎలా చేసుకోవాలి మన ఫ్యూచర్ని, ఇలాంటి వాటితోటి భవిష్యత్తు గురించి మాట్లాడుకోండి. మీ అభిరుచుల గురించి మాట్లాడుకోండి. మీ లైఫ్ టైం బాండింగ్ కమిట్మెంట్స్ మన ఇద్దరం కలిపి ఏం చేయాలి, స్ట్రిక్ట్ గా మన ఇద్దరం ఎట్లా చేయాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్నాం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, అలాంటి వాటిని షేర్ చేయాలి కదా. అంటే ఒకటి అది ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసేవైతే పెళ్ళికి అంటే ఎంగేజ్మెంట్ కంటే ముందే చెప్పడం అనేది చాలా అవసరం. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. మళ్ళా ఇవన్నీ మళ్ళా ఫిక్స్ అవటం, స్ప్లిట్ అవటం అలాంటి వాటికంటే కూడా పెద్ద సమస్యలు ఉంటే ముందే కుదురుతుంది ఇక అన్నప్పుడే ఉన్నది సాఫీగా చెప్పేసేస్తే వాళ్ళకి నీకు నచ్చితే, లేకపోతే అదేదో ఆదిలోనే ముందు ఆది నిష్ఠూరమే నయం అంత్య నిష్ఠూరం కంటే. కాబట్టి అలాంటివి అలా చెప్పేసుకోవటమే మంచిది. అసలైనా ఈవేళ యోగా, హఠయోగా, న్యాచురోథెరపీ ఇలాంటి వాటి ద్వారా ఎంత పెద్ద సమస్యలైనా కూడా మనం దాటగలం. కాబట్టి అంత అనారోగ్య సమస్యల్ని ఆ ఏజ్లో మనం క్యారీ చేయడం కంటే వాటిని వదిలించుకోవటం, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి భవిష్యత్తు ప్రణాళికలతోటి ఒక ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ప్రధానంగా ఉండాలి. ప్రజెంట్ ఎట్లా ఆనందంగా ఉండాలనేది తప్ప నా చుట్టాల్లో వీళ్ళు మంచోళ్ళు కదా, నీ చుట్టాల్లో వాళ్ళ మంచోళ్ళు, ఇలాంటి ఒక డర్టీ బురదలోకి కాలు పెట్టి ఇద్దరు నువ్వు దిగుతూ వాళ్ళని కూడా దింపుతూ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. అభివృద్ధి పథంలో జీవితం ఉండాలంటే ఇలాంటి వాటిలలో ఉంటే ఎప్పటికీ పైకి ఎదగలేం. అలా కాకుండా ఇద్దరు కలిపి, ఒకటి కాదు ఇద్దరం కలిపి ఒకటిగా బతుకుతూ
మనం ఎలా మన గోల్స్ని అచీవ్ అవ్వాలి, మీ గోల్ ఏంటి, దానిలో నేను ఎంత సహకరించగలను, నా గోల్ ఇది, మీరెంత సహకరించగలరు, ఇలాంటి టాపిక్స్, ఇలాంటి ఒక ఐడియాలజీ తోటి ఉంటే చాలా బాగుంటుంది జయ. అవి మాట్లాడుకోవాలి. కానీ లోపాలు, భేదాలు, మైనస్ పాయింట్స్, ఫ్లాష్ బ్యాక్స్ ఇవన్నీ ఎంత ఇగ్నోర్ చేసేసి ఎప్పుడు తప్పు చేయకూడదు. మళ్ళీ ఒక కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంతే. అంతే. పాతది ఏదైనా ఒక తెలిసి తెలియకనో నీ ప్రమేయం లేకుండా అవతలది ఉంటే అది ఇగ్నోర్ చేసేసి దైవార్పణం చేసి, భగవాన్ నువ్వే చూడు, నేను ఇది మర్చిపోయేట్లుగా నన్ను అనుగ్రహించు అని అక్కడికి అది క్లోజ్ చేసేసి ముందుకు వెళ్ళడం అనేది, కొత్త జీవితాన్ని ప్రారంభించు. కొత్త జీవితం ఆనందంగా హానెస్టీగా ఉండడం అనేది చాలా అవసరం. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.